హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన డైలీ 10 క్వశ్చన్ సిరీస్లో ఇది డే 7 ఫ్రెండ్స్. దీంట్లో మీకు 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఈ 10లో ఎవరైతే 6 కరెక్ట్ చేస్తారో, అంటే నేను మీకు క్వశ్చన్కి ఆన్సర్కి మధ్య గ్యాప్ ఇస్తాను. దాంట్లో మీరు చూడండి, ఈ టెన్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్లో 6 ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ కరెక్టే ఉన్నాడు ఫ్రెండ్స్. సో మీరు జాబ్ కొట్టడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతకన్నా తక్కువ చేస్తే మాత్రం మీ ప్రిపరేషన్ బిల్డ్ చేసుకోండి. మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. మీరు కంపల్సరీ చూడండి, 10 క్వశ్చన్స్లో ఎవరైతే 6 అటెంప్ట్ చేస్తారో వారికి జాబ్ వస్తుంది పక్కా. సో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఓకే. అదేవిధంగా నేను మీకు వీడియోలో లాస్ట్కి ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను. దానికి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అందరు తెలిసిన వాళ్ళు. సో అందుకోసం వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఓకే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కంటెంట్లోకి మూవ్ అవుదాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుంచి ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్. ఆప్షన్ 1, పాటలిపుత్ర దుర్గంను అజాతశత్రువు నిర్మించాడు. ది పాటలిపుత్ర ఫోర్ట్ వాస్ బిల్ట్ బై అజాతశత్రు. ఆప్షన్ 2, మహాజనపద కాలంలో భూమి యొక్క శిస్తు 1/12 వంతు. డ్యూరింగ్ ద మహాజనపద పీరియడ్ ద ల్యాండ్ ట్యాక్స్ వాజ్ 1/12. ఆప్షన్ 3, నందవంశం యొక్క స్థాపకుడు మహాపద్మనందుడు. మహాపద్మనంద ద ఫౌండర్ ఆఫ్ ది హర్యానా డైనెస్టీ. నంద డైనెస్టీ, ఇక్కడ మిస్టేక్ పడ్డది. ఇది మహాపద్మనంద ఇస్ ద ఫౌండర్ ఆఫ్ నంద డైనెస్టీ, ఓకే. నెక్స్ట్, చంద్రగుప్త మౌర్య ధననందుడిని అంతం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్త మౌర్య కిల్డ్ ధననంద అండ్ ఫౌండెడ్ ది మౌర్య ఎంపైర్. సో దీంట్లో సరికానిది ఏది? ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. పాటలిపుత్ర దుర్గంను అజాతశత్రువు నిర్మించాడు, ఇది కరెక్టే. కానీ ఇతను ఈ దుర్గంను నిర్మిస్తాడు, కానీ క్యాపిటల్ సిటీని రాజగృహం నుంచి పాటలిపుత్రానికి, ఎక్కడి నుంచి రాజగృహం నుంచి పాటలిపుత్రంకి మార్చింది మాత్రం ఇతను కాదు. నిర్మిస్తాడు కానీ ఇతను కాదు. ఎవరు మరి? ఉదయనుడు నిర్మిస్తాడు. మనం ప్రీవియస్ డేలో దీన్ని డిస్కస్ చేశాము. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇక్కడ, ఓకే. నెక్స్ట్, మహాజనపద కాలంలో భూమి శిస్తు 1/12 చూద్దాం ఫ్రెండ్స్. నందవంశం యొక్క స్థాపకుడు మహాపద్మనందుడు, ఓకే, ఇది కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్, చంద్రగుప్త మౌర్యుడు ధననందుని అంతం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ఓకే. ధననందుడు నందవంశంలో చివరివాడు. ఇతను అంతం చేసి చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ చాలా ఎగ్జామ్లోకి వచ్చింది క్వశ్చన్. సో మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అని కూడా అడుగుతారు. చంద్రగుప్త మౌర్యుడు. ఎవరిని ఓడించి? ధననందుడిని. సో ఇది కరెక్టే ఫ్రెండ్స్. మరి ఇక్కడ రాంగ్ ఏంటంటే ఈ క్వశ్చన్లో ఈ టైంలో భూమి శిస్తు అనేది 1/12 కాదు ఫ్రెండ్స్, 1/6, ఓకే. 1/6 వంతు ట్యాక్స్ ఉండేది, ఓకే. కాబట్టి రాంగ్ ఏదంటే ఆప్షన్ 2 రాంగ్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. పరిశిష్ట పర్వన్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ పరిశిష్ట పర్వన్? ఆప్షన్ ఏ పాణిని, ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ సి పద్మనందుడు, ఆప్షన్ డి యమచంద్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది ఏ లాంగ్వేజ్ అని కూడా అడుగుతారు. ఇది బుక్ ఏంటంటే జైన గ్రంథానికి సంబంధించింది. సో దీంట్లో మహాపద్మనందుడు గురించి ఉంటుంది, వివరిస్తారు ఫ్రెండ్స్. మహాపద్మనందుడు మంగళి అని ఉంటుంది ఇందులో. పద్మనందుడు మంగళి అని కూడా వివరించడం జరిగింది. ఏంది మంగళి అని. సో మరి దీన్ని బుక్ని రచించింది ఎవరంటే ఆప్షన్ డి హేమచంద్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశిష్ట పర్వ అనేది చాలా టైం రిపీటెడ్ క్వశ్చన్, ఓకే. చూడండి మీరు ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఓకే. నెక్స్ట్, సైన్స్ నుంచి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సైన్స్ నుంచి ఫ్రెండ్స్, బయాలజీ నుంచి. చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధి ఏది? వాట్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై ద విటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ యంగ్ చిల్డ్రన్? ఆప్షన్ 1 ఆర్థరైటిస్, ఆప్షన్ 2 పైఏరియా, ఆప్షన్ 3 రికెట్స్, ఆప్షన్ 4 గౌట్. సో ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇది కీళ్ళ నొప్పులకు సంబంధించినది. అది పెద్దవారికి, అది వాళ్ళకు సంబంధించింది. ఓకే. పైఏరియా అనేదేమో టీత్లో వస్తుంది, దంతాలలో బ్లడ్ రావడం దాన్ని పైఏరియా అంటారు. అదేవిధంగా గౌట్ అంటేనేమో కీళ్ళలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు పేరుకొని పోవడం వల్ల కలిగే కీళ్ళ నొప్పి. ఈ గౌట్ కూడా కీళ్ళ నొప్పి. మనకేంటంటే రికెట్స్. చిన్నపిల్లల విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధి ఏంటంటే ఆప్షన్ 3 రికెట్స్ ఫ్రెండ్స్. మరి రికెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఎముకలు వంగడం జరుగుతుంది కదా, ఇట్లా
బోన్స్ ఇట్లా బెండ్ కావడాన్ని దీన్ని రికెట్స్ అంటారు. ఇది చిన్న పిల్లల్లో రావడం జరుగుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ ఏది? ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. ఆర్ఆర్బి అయినా, టీఎస్పీఎస్ అయినా, ఏపీఎస్పీ అయినా చాలా ఎగ్జామ్లో రావడం జరిగింది. సో అందుకే ఇవ్వడం జరిగింది. విచ్ విటమిన్ హెల్ప్స్ బ్లడ్ క్లాట్? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ సి, ఆప్షన్ 3 విటమిన్ డి, ఆప్షన్ 4 విటమిన్ కే. సో చూడండి, ఈ రక్తం గడ్డకట్టించే విటమిన్ ఏదంటే మనకి ఆప్షన్ 4 విటమిన్ కే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నా సిరీస్ చూడడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక 5 సబ్జెక్టులు కవర్ చేయడం జరుగుతుంది. ఈ 5 సబ్జెక్టులో నేను స్టార్టింగ్ నుంచి సిలబస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ చూసారా, ఫస్ట్ మీకు సింధు నాగరికత అట్లా కవర్ చేశాను, తర్వాత బౌద్ధ మతం, జైన మతం కవర్ చేశాను, ఇప్పుడు మౌర్య వంశం. ఇట్లా మీకు సిరీస్ అనేది ఇట్లా ప్రతి సిలబస్ స్టార్టింగ్ నుంచి కవర్ చేస్తున్నాను. సో అప్ టు మీకు అంత సిలబస్ మొత్తం ప్రతి సబ్జెక్ట్ సిలబస్ కవర్ చేస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అది మీకు అడ్వాంటేజ్. కంపల్సరీ అందరూ 1 to 7 వీడియోస్ ఇప్పటి వరకు మనకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ కంటిన్యూ కూడా చూడండి. సో దానికోసం ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ నుంచి ఫ్రెండ్స్. ఒక క్రికెటర్ 10 ఇన్నింగ్స్లో సగటు పరుగులు 32. ఓకే, యావరేజ్ నుంచి ఫ్రెండ్స్, మీకు యావరేజ్ నుంచి ఇంతకుముందు ఆల్రెడీ 7 వీడియోస్ వరకు ఇట్లానే కంటిన్యూ చేశాను. నెక్స్ట్ వేరే టాపిక్ కవర్ చేస్తాను. చూడండి, అతని సగటు 4 పరుగులు పెరగాలంటే అతని తదుపరి ఇన్నింగ్స్లో ఇంకెన్ని పరుగులు చేయాలి? ఏ క్రికెటర్ యావరేజ్ రన్స్ ఆఫ్ 10 innings was 32. హౌ మెనీ మోర్ రన్స్ హీ షుడ్ మేక్ ఇన్ ద నెక్స్ట్ ఇన్నింగ్స్ టు దట్ హీస్ యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 4 runs? ఆప్షన్ 1 60, ఆప్షన్ 2 66, ఆప్షన్ 3 76, ఆప్షన్ 4 50. ఇప్పుడు ఏంటంటే ఇతనికి 10 innings ఇప్పుడు మీకు ఎట్లా చేయాలో 2 మోడల్స్ చెప్తాను. అంటే ఇట్లా చేయాలో మీరు చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మెథడ్, ఇతను 10 innings లో 32 సగటు చేశాడు అంటే అప్పుడు ఎంత అంటే ఇతనికి మొత్తం ఒక ఇన్నింగ్స్లో 32, అట్లా 10 innings కలిపితే 320 అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇన్నింగ్స్ 11th innings కదా, 11th innings ఇతనికి 36 అంటే యావరేజ్ 4 పెరిగింది కదా. సో యావరేజ్ 4 పెరిగితే ఇప్పుడు 36 into 11 ఒక్క ఇన్నింగ్స్ పెరిగింది కదా, ఇక్కడ ఇచ్చాడు కదా. తన తదుపరి ఇన్నింగ్స్లో పెరగాలంటే ఇంకా తన సగటు 4 పరుగులు పెరిగింది తదుపరి ఇన్నింగ్స్. అప్పుడు 36 into 11 అప్పుడు ఎంత అవుతుందంటే 396. దీంట్లో నుంచి తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్, అంతే సింపుల్, 76. అట్లా ఇది మెథడ్ 1. లేకపోతే ఇది కొంచెం లెంత్ మెథడ్ 2 చెప్తాను చూడండి. ఇప్పుడు 10 innings అతని యొక్క యావరేజ్ 32, అదేవిధంగా 11 innings అతని యావరేజ్ 36 కావాలంటే ఎంత? ఇక్కడ +1 ఇంక్రీజ్ అయింది అంతే కదా ఫ్రెండ్స్, ఇక్కడ +4 ఇంక్రీజ్ అయింది. ఓకే, సో మనకి ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ +1 ఇంక్రీజ్ అయిన దాన్ని ఇక్కడ 36 into 36 చేయాలి. అప్పుడు 1 into 36 ప్లస్ ఏం లేదు, ఇక్కడ నుంచి ఈ ఇంక్రీజ్ అయింది ఇక్కడికి తీసుకొచ్చింది, దీన్ని ఇంటూ ఇవ్వాలి. ఇక్కడ +4 ఇంక్రీజ్ అయింది, 14 కాదు, +4 into ఈ 10 ఇవ్వాలి. అప్పుడు 4 into 10, అప్పుడు ఏదో 31 into 6 36 + 4 into 10 40, 76. అట్లా ఇది షార్ట్ కట్ అన్నట్టు. 10ను 32 వేసుకోవాలి 10 innings, 11 innings 36. ఈ ఇంక్రీజ్ అయిన 1ని ఈ నెంబర్తో మల్టిఫికేషన్ చేయాలి, ఇక్కడ ఇంక్రీజ్ అయిన 4ని ఈ నెంబర్తో మల్టిఫికేషన్ చేయాలి. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే యావరేజ్ వస్తుంది. సో మన యావరేజ్ 76. అట్లా 2 మెథడ్ చెప్పాను, చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఇది. ఎగ్జామ్లో మీకు ఇదే బిట్ ఉంటుంది, చూసుకోండి కంపల్సరీ. నెక్స్ట్, సో A:B 2:3 ఫ్రెండ్స్ ఇక్కడ. అదేవిధంగా B:C ఇట్లా రాసుకోవాలి, B:C 4:1 ఫ్రెండ్స్. అదేవిధంగా C:D 2:5. మనకి A:B:C:D అనుకోమన్నాడు. సో ఏ అంటే ఇది ఇంటూ ఇవ్వాలి. 4 రోజులు 8, 8 రోజుల 16 చూస్తున్నాయి. ఇక్కడ ఇది చూడండి. తర్వాత B అంటే 4 into 2 into 8 ఇట్లా పోవాలి. 4 రోజులు 8, 8 3 24. నెక్స్ట్ C అంటే ఈ 2 1 3 ఇట్లా. ఫస్ట్ ఈ సైడ్ చూసుకోండి, ఇట్లా సైడ్ చూసుకున్నాక సెకండ్ది ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి ఇది 2 3 ఇట్లా పోతుంది ఈ టైపు. తర్వాత థర్డ్ దాని కోసం C కోసం ఈ 2 ఇట్లా
చూసుకోండి 2 ఇంటూ 1 2 ఇంటూ 3 6. అదేవిధంగా లాస్ట్ మళ్ళీ డి కోసం లాస్ట్ ఇగో 5 ఇంటూ 1 5 ఇంటూ 3 15. సో 16:24:6:15 ఇదే ఆన్సర్. ఇక్కడ ఉంది మరి ఆప్షన్ సిలో 16:24:6:5. ఇది రేషియోస్ నుంచి ఫ్రెండ్స్ క్వశ్చన్. ఇంపార్టెంట్ మోడల్, కంపల్సరీ ఎగ్జామ్లో ఇదే మోడల్ ఉంటుంది, చూడండి మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రీజనింగ్ నుంచి. మనకి ఆల్రెడీ నేను లాస్ట్ 6 వీడియోస్లో మీకు కోడింగ్ డీకోడింగ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నా నెక్స్ట్ టాపిక్ మీకు ఇట్లా క్లాస్ జరుగుతుంది, కోడింగ్ డీకోడింగ్ తర్వాత నేను క్లాసెస్ చెప్తున్నాను, సిట్టింగ్ అరేంజ్మెంట్ క్లాస్ చెప్పాను. సో అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఇక్కడ బిట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అట్లా ఆ సిరీస్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 6 persons ఆర్ ప్లేయింగ్ ఏ కార్డ్ గేమ్. సో నేను ఏం చెప్పానంటే ఇట్లాంటి వాటికి చదువుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 6% దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ఇన్ ద సెంటర్. ఇగో 6 persons ఒక సర్కిల్ రూపంలో కూర్చున్నారు. ఎట్ సైడ్ ఫేస్ చేస్తారు, ఇంపార్టెంట్, సెంటర్ సైడ్ ఫేస్ చేస్తారు. ఇక 1 2 3 4 5 6 ఇట్లా చదువుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ ఈజ్ ఫేసింగ్ ఆర్, హూ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇగో ఎస్ అనే వ్యక్తి ఆర్కి ఫేస్ చేస్తాడు, ఆపోజిట్లో ఉన్నాడు. మరి ఇతను ఏంటంటే ఎవరు, ఎస్ ఈజ్ ఫేసింగ్ ఆర్, హూ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇగో ఇక్కడ ఎస్ వచ్చిండు, ఆర్కి ఆర్ఏ ఫేస్ చేస్తున్నాడు కదా. ఎస్ ఈజ్ ఫేసింగ్ ఆర్. ఓకే, ఊ అంటే ఎవరు, ఆర్ ఈజ్ ది లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇగో ఏకి లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఇది రైట్ అవుతుంది, లెఫ్ట్ అవుతుంది. అండ్ రైట్ ఆఫ్ పికి రైట్లో ఇక్కడ ఇచ్చాడు. ఎస్ ఈజ్ ఫేసింగ్ ఆర్, ఇగో ఎస్ అనే వ్యక్తి ఆర్కి ఫేస్ చేస్తున్నాడు. అండ్ హూ అంటే ఎవరు, ఆర్ వస్తాడు. నేను వాళ్ళ క్లాస్లో చెప్పాను, రీజనింగ్ క్లాస్లో నాన్న చూడండి. ఓకే, నెక్స్ట్ ఏ ఇస్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. ఇగో డికి లెఫ్ట్లో ఉండాలి. ఇక్కడ డికి లెఫ్ట్ అంటే ఒక డి వస్తాడు కదా ఫ్రెండ్స్, డికి లెఫ్ట్లో ఏ ఉన్నాడు. అండ్ వై ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఇగో పికి లెఫ్ట్లో వై, ఇక్కడ పి ఉన్నాడు కదా, ఇగో లెఫ్ట్లో వై ఉంటాడు. వచ్చిందా? ఓకే, ఇఫ్ డి ఎక్స్చేంజ్ ఈ సీట్ విత్ వై. ఇగో డి అతని ఎక్స్చేంజ్ చేసుకోవాలి సీట్ ఎవరితోటి. ఇఫ్ డి ఎక్స్చేంజ్ సీట్ విత్ వై అంటే ఇక్కడ ఏమవుతాడు, డి వస్తాడు, ఇక్కడ ఏమవుతాడు, పి వస్తాడు, సారీ ఇక్కడ వై వస్తాడు. డి వైలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా. ఓకే, అండ్ పి ఎక్స్చేంజ్ సీట్ విత్ ఆర్. ఇగో ఇక్కడ ఆర్ వస్తాడు, ఇక్కడ పి వస్తాడు. ఓకే, హూ విల్ బి సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు, ఇక ఇక్కడ డి కూర్చున్నారు కదా ఎక్స్చేంజ్ చేసుకున్నాక. ఇతనికి లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారంటే ఇగో ఇటు రైట్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది డికి, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. ఇట్లా కూర్చుంటే చూడాలి లెఫ్ట్ అవుతుంది. అప్పుడు ఎవరు కూర్చున్నారు, ఎస్ కూర్చున్నాడు. అంటే ఆప్షన్ డి ఎస్. అట్లా చూడండి. ఓకే, తెలుగులో చదువుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ స్టాప్ ఈజ్ రిటర్న్ ఐ 61, దెన్ ఎడ్యుకేషన్ ఈజ్. సో ఈ లెటర్ ఏమందంటే ఎస్టీఓపి, స్టాప్. ఇట్లా చేస్తే ఇది 19 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది, 15 16 యాడ్ చేసి చూడండి. 20 30 20 19 39 ప్లస్ 15 41 31 అంతేనా. 31 10 70 రావట్లేదు. సో ఇది చూడండి, ఇవి ఎన్ని లెటర్స్, 4 లెటర్స్. 4 లెటర్స్ అంటే 4 స్క్వేర్ 16కి రిలేటెడ్ 61 ఏమైనా ఉందా, ఉంది. దీనికి రివర్స్ చేశాడు 61. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది ఎన్ని లెటర్స్, 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్. 9 స్క్వేర్ ఎంత మరి, 81. సో ఈ 81ని ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 81, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 72. అందరి 81 రాగానే 81 అని పెడతారు, తప్పు చేస్తారు. సో 81 కాదు, ఇక్కడ 16 స్క్వేర్ని ఇక్కడ 81 స్క్వేర్, దీన్ని రివర్స్ అంటే చేంజ్ చేశాడు నంబర్ని, 16ను 61 చేశాడు. ఇప్పుడు 18 ఏమవుతుంది, 18 అవుతుంది. అట్లా ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు, అందుకే ఇవ్వడం జరిగింది క్వశ్చన్. స్క్వేర్ రాగానే 81 ఇక్కడ రాగానే ఇక్కడ ఆప్షన్లో ఉంటుందని పెడతారు, కాకపోతే అట్లా కాదు. ఇక్కడ 16 రాగానే దీన్ని ఏం చేశాడు, 61 చేశాడు. ఇక్కడ 18ని 18 చేయాలి. ఓకే, అది ట్రిక్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. కరెంట్ అఫైర్స్ రీసెట్.
ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ట్రకోమా వ్యాధిని ఇటీవల నిర్మూలించిన దేశం జింబాబ్వే. జింబాబ్వే ఇస్ ద కంట్రీ దట్ హ్యాస్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ట్రకోమా. ఆప్షన్ 2 ప్రముఖ రెజ్లర్ హాల్క్ హోగన్ కన్నుమూత. లెజెండరీ రెజ్లర్ హాల్క్ హోగన్ పాస్డ్ అవే. క్వశ్చన్ ఎట్లా అడుగుతానంటే ఇటీవల హాల్క్ హోగన్ కన్నుమూసాడు, మరణించాడు. అతను ఏ రంగానికి చెందినవాడు? క్రికెట్ అనా, రెజ్లరా, బాక్సింగ్ అని ఇస్తాడు. సో ఇది ఇంపార్టెంట్, రెజ్లర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ వేద కృష్ణమూర్తి హాస్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన వేద కృష్ణమూర్తి ఏ రంగానికి చెందినవారని కూడా అడుగుతారు. ఓకే, అట్లా. నెక్స్ట్, రెండో మహిళా కబడ్డీ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం హైదరాబాద్. హైదరాబాద్ టు హోస్ట్ సెకండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025. హైదరాబాద్. ఓకే, ఇప్పుడు ఎనాలిసిస్ చేద్దాం. ప్రముఖ రెజ్లర్ హోల్క్ హోగన్ కన్నుమూత అంటే ఇతను రెజ్లర్ సంబంధించిన వ్యక్తే. ఎక్కడి నుంచి అంటే యూఎస్ఏ నుండి. సో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది కరెక్టే ఫ్రెండ్స్. అదేవిధంగా వేద కృష్ణమూర్తి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈమె మహిళా క్రికెటర్. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. రెండో మహిళా కబడ్డీ వరల్డ్ కప్ కి మన ఇండియా నుంచి ఆతిథ్యం ఉన్న నగరం హైదరాబాద్. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. సో ఈ ట్రకోమా అనేది కళ్ళకు సంబంధించిన వ్యాధి. దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే పూర్తిగా అంధత్వం వస్తుంది. సో దీనిని ఇటీవల నిర్మూలించిన దేశం జింబాబ్వే కాదు ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సెనెగల్. ఓకే, అట్లా వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. అందుకే ఇవ్వడం జరిగింది సెనెగల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దేశంలో అత్యంత తేలికైన వీల్ చైర్ తయారు చేసిన ఐఐటి ఏది? విచ్ ఐఐటి హ్యాస్ డెవలప్డ్ ద లైటెస్ట్ వీల్ చైర్ ఇన్ ద కంట్రీ? ఐఐటి మద్రాస్, ఆప్షన్ 2 ఐఐటి ముంబై, ఆప్షన్ సి ఐఐటి బెంగళూరు, ఆప్షన్ డి ఐఐటి హైదరాబాద్. సో లైటెస్ట్ వీల్ చైర్ అనేది కూడా ఈ ఐఐటీకి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో, షిఫ్ట్లలో. కాబట్టి చూడండి, మరి దీని పేరేందని కూడా అడుగుతారు. లైటెస్ట్ వీల్ చైర్ పేరు ఏంటంటే YD1 పేరుతో తయారు చేశారు. సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. సో దీని బరువు 9 kgs. గుర్తుంచుకోండి, బరువే అవసరం లేదు, పేరు గుర్తుంచుకోండి, YD1. మరి తయారు చేసిన ఐఐటి ఏంటంటే ఆప్షన్ 1 ఐఐటి మద్రాస్. వెరీ 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 ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి చూడండి, ఫోకస్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా క్వశ్చన్ ఆన్సర్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు రెగ్యులర్ ఇట్లానే ఇస్తాను పాలిటీ నుంచి వెళ్ళి. ఓకే, సో భారతదేశంలో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ఒక సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరు? హూ ఈస్ ద పర్సన్ హూ ప్రిసైడ్స్ ఓవర్ ఏ హౌస్ ఇన్ ఇండియా వితౌట్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్? ఆప్షన్ 1 ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి అటార్నీ జనరల్. మీ యొక్క ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి. ఓకే, నేను ఇదే విధంగా మన సిరీస్ని కంపల్సరీ డైలీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దీనికి సంబంధించిన PDF అనేది నేను ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దానిలో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లేకపోతే ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.